మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు అనేక పోరాటాలు, త్యాగాలు, జైలు శిక్షలు, చివరికి దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు 1947వ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశం మొత్తం కూడా బ్రిటిష్ వ్యవస్థ విధి విధానాలతో ఉంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఎంతో మంది మహానుభావులు శ్రమించి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న పూర్తి చేసినప్పటికీ 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. కనుక ఈ దినాన్ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటిస్తూ భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడుకు ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు, న్యాయ వ్యవస్థ, విధి విధానాలు, ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి అనేక నియమాలు, నిబంధనలు భారత రాజ్యాంగంలో నిర్మించి ప్రతి పౌరుడికి పూర్తి స్వేచ్ఛ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యానికి లోబడి ఉండాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్, డాక్టర్ నక్కా ప్రసాద్, మహేష్, ఆరిఫ్, దినేష్, మణి, నవీన్, గోపి, జానీ, రాజ వీర మహిళలు, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు ఎన్నో పోరాటాలు, అనేక త్యాగాలు, జైలు శిక్షలు, అదేవిధంగా ప్రాణాలు కూడా కోల్పోయి మన యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశం మొత్తం కూడా విధి విధానాలు కావచ్చు, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరులు కావచ్చు, అప్పటిలో ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలించేటువంటి విధి విధానాల మీదే ఆధారపడి ఉండింది. దాని తర్వాత మానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి కష్టపడి ఎంతో మంది మేధావులు అధ్యక్షతన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగం 1949 నవంబర్ 26కి పూర్తయినప్పటికీ మనం ఈ యొక్క జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా ఈ యొక్క భారత రాజ్యాంగం అమలు పరచడం జరిగింది. ఈ యొక్క జనవరి 26న మన భారతదేశం మొత్తానికి కూడా సరే 1950 సంవత్సరంలో పూర్తిగా అంటే కంప్లీట్ గా మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కావచ్చు, ఓటు హక్కు కావచ్చు, అదేవిధంగా వ్యవస్థ ఏ విధంగా పని చేయాలి అనే విధంగా అనేక నియమాలు, నిబంధనలు, సూత్రాలు భారత రాజ్యాంగంలో పొందపరిచి ఈ యొక్క 1950 జనవరి 26 నుంచి మన భారతదేశంలో ప్రతి పౌరుడికి పూర్తి స్వేచ్ఛ రావడం అనేది జరిగింది. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా జోహార్ చెప్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.